హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వచ్చేసి బ్యాటరీకి అంటే అక్కడ కంటైనర్ పెట్టుకొని అక్కడ నుంచి ఆ పీసులన్నీ లోడ్ చేస్తారు. ఇదిగో ఆ కంటైనర్ ఉంది కదా, అక్కడి కంటైనర్ పెట్టేసి అక్కడ పైన నుంచి వచ్చేసి వాళ్ళు పీసులన్నీ లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకునే పీసులు అంటే కింద నుంచి ఎత్తాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి చేసుకొని అన్నం చెప్పుకుంటారు. ఓకేనా ఓకేనా ఏం చెప్పాలి? ఎన్ని ట్రిప్పులు అయింది? ఎన్ని ట్రిప్పులు? పక్క బాగుంది కానీ పక్క రెండు రాళ్ళు వచ్చేసి లోడింగ్ పాయింట్. ఇది పీసులు లోడింగ్, కంటైనర్కి పీసులు ఎత్తుకోవడానికి ఫ్యాక్టరీలో. అక్కడ కంటైనర్లో లోడ్ చేస్తున్నారు కట్ చేసిన పీసులన్నీ. అదే కంటైనర్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది అనుకుంటా, అక్కడ ఫుల్ లోడ్ అయితే వెళ్ళిపోద్ది, లేదంటే మళ్ళీ అక్కడికి వస్తుంది. అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేస్ట్ పీసులు, అవన్నీ చిన్న దానికి వెళ్తాయి. అంటే ఎడ్జ్ కటింగ్ మిషన్ అని ఉంటారు, దానికి వెళ్తాయి. ఇవి ఈ ట్రాక్టర్ మీద వస్తున్నాయి చూడండి. మొత్తం రాళ్ళు కోసిన తర్వాత వేస్ట్కి వచ్చిన పీస్ వస్తాయి. ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళి ఏరే చోట ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లో పడేస్తే ఈ ట్రాక్టర్కి వచ్చి ఇది క్రషర్కి వెళ్తుంది. ట్రాక్టర్తో కొట్టుకొని క్రషర్కి పంపించుకుంటారు. లేదంటే ఎవరన్నా ఇది పెద్దరా అయింది కదా, ఇది పనికి వచ్చింది కొంచెం. ఇది 2x1లకు కానీ 2x2లకు కానీ పనికి వస్తుంది, వాళ్ళు తీసుకెళ్తారు. ఇక లోపల వేస్ట్ అంతా తీసింది ఇప్పుడు బండి టిప్పర్లతో.
గాడి కూడా కాలువలో ఉంది. సైడ్ లేదు. సారీ ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే పోయినసారి వీడియోలో అలా పెట్టినందుకు కాపీరైట్ పడి 2 రోజులు వీడియోస్ అప్లోడ్ అవ్వలేదు. అందుకని బ్యాక్గ్రౌండ్స్ వీడియోస్ ఏం పెట్టకుండా ఉన్నట్టు ఒరిజినల్లీ పెట్టేస్తున్నాను. క్షమించండి మీకు ఏదైనా బోర్గా ఉంటే. లైక్లో వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ తొట్లు వచ్చేసి మనం అంటే ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మన చిన్న మిషన్తోనే తీసాము. ఆ వీడియో కూడా ఉంది, మీకు పంపిస్తాను, మీకు షేర్ చేస్తాను. ఇది ఫ్యాక్టరీ స్టార్టింగ్ అప్పుడు మనం ఈ బావి మనమే తవ్వింది. ఇదే ఆ మిషన్ జరుగుతుంది చూడండి. ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ బావి ఫ్యాక్టరీ కట్టేటప్పుడు మనమే తవ్వాము బావి. ఇప్పుడు వచ్చేసి దగ్గర 18 అడుగుల్లో తీసి 4 గంటలు. అప్పుడు డ్రైవర్ లేడు, మన మిషన్ అమ్మేసిన మిషన్ ఉంది. అప్పుడు ఈ మిషన్ కదా తీసింది, ఫస్ట్ మిషన్ తీసింది. అప్పుడు మనం యూట్యూబ్ లేదు, కాకపోతే ఏంటంటే ఆ బావి తవ్వుతున్నాం కాబట్టి అది వీడియో తీసాం. అంటే యూట్యూబ్ లేదు అప్పుడు. బావి తీసేటప్పుడు అంటే డేంజరస్గా తీస్తున్నాం అని చెప్పేసి వీడియో తీసాం. అప్పుడు వచ్చేసి దగ్గర 18 అడుగులు లోతు తీసింది. తొట్లు చూడు ఎట్ట బూడిపోయినాయి. ఈ తొట్లు అంటే రాయి కోసిన వేస్ట్ అంతా ఈ తొట్టులోకి వచ్చేస్తుంది. ఈ తొట్టులోకి వచ్చేసి మళ్ళీ అవే డస్ట్ అంతా కిందకి వెళ్ళి మళ్ళీ వాటర్ ఉంటాయి. ఆ వాటర్ మళ్ళీ అక్కడికి వెళ్తాయి. ఈ మోటార్ల ద్వారా అక్కడికి వెళ్ళి మళ్ళీ అయ్యే వాటర్ మళ్ళీ ఎక్కొస్తాయి. ఈ డస్ట్ అంతా బూడిపోయిన తర్వాత ఎలా తీయాలంటే ఇగో ఈ 2 తొట్లు ఇప్పుడు రన్నింగ్ పెట్టుకున్నారు. ఇవి వచ్చేసి నిండిపోయినాయి. ఇవి కొట్టడానికి ఆ పూడంతా బయటికి కొట్టడానికి ఇదిగో వచ్చింది చూడండి, దీంతోనే కొడతారు బయటికి. ఇదిగో మన సింహం రాక్స్ రౌడీ, సింహం కాదు రాక్స్ రౌడీ. ఇప్పుడు వచ్చాం, టైం వచ్చేసి ఇప్పుడు 7-8 అయింది. మేము ఇప్పుడు వచ్చాం. ఇది మోటార్. ఈ మోటార్ నుంచి ఆ వైర్లో కనెక్షన్ ఇచ్చే కరెంటు ఈ మోటార్ తిరిగితే ఇదిగో ఉంది కదా, దీని ద్వారా తిరుగుతూ ఉంటే అంటే అది కిలికించుకుంటా వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ లాగించి ఇది పంపు చేసి ఆ పంపు ద్వారా మళ్ళీ దాన్ని నల్లదిగా ఆకులు కానొస్తుంది చూడండి. అక్కడ గుంట ఉంది, ఆ గుంటలో కొడతారు. ఆ గుంట ఆరిన తర్వాత మళ్ళీ కాటలకో టిప్పర్లకో లోడ్ చేసి బయటికి చేసుకుంటారు. అప్పుడు ఆరిన తర్వాత మట్టి అయింది కదా, ఆ మట్టి బయటికి పంపించుకుంటారు. ఇది వచ్చేసి మొత్తం ట్రాక్టర్ ఫిట్టింగ్. మహేంద్ర ట్రాక్టర్కి మొత్తం ఇలా సెట్ చేశారు. అంటే ఇక్కడ చాలా ఇంజనీర్స్, మంచి మంచి ఇంజనీర్స్ ఉన్నారులా. ఇది కంపెనీ వాటి ఫిట్టింగ్ కాదు, ఇది లోకల్ వాళ్ళ ఫిట్టింగ్. ఇలా రెడీ చేశారు మొత్తం. కాదు, మన దేశంలో మంచి మంచి ఇంజనీర్స్ ఉన్నారు కానీ బయటికి రావట్లేదు. అది కూడా ట్రాక్టర్ కూడా 265. ఇది అంత ఆస్పర్ బండి కూడా కాదు. ఇది ఆ మోటార్ కోసం, ఈ ఫిట్టింగ్ కోసం దీన్ని వాడారు మొత్తం. మళ్ళీ దానికి బ్యాటరీ దగ్గర ఉంటే ఆ బ్యాటరీ తీసి ఇక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ రెడీ చేశారు దీన్ని. మళ్ళీ ఇక్కడ స్టాండ్ అంటే ఇది మళ్ళీ అటు ఇటు ఊగులు ఆడకుండా మళ్ళీ ఇక్కడ బోల్ట్ వేసి ఫిట్టింగ్ చేసి అలా పెడతారు దాన్ని. అంటే బండి ఇక్కడ నుంచి ఇంకోసారి ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు గుంటలలో అటు ఇటు ఊగిద్ది కదా, అది రోప్ వేసి కట్టారు కదా మోటార్ని, అది అటు ఇటు ఊగకుండా ఆ బోల్ట్ వేసి అక్కడ ఫిట్టింగ్ చేసి పెట్టారు. ఈ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు బాగా నీట్గా ఉంది ప్లేస్ అంతా. ఇదేంటి ఇలా చేశారు అర్థం కాదు. మొత్తం చేయించుకుంటే కదా నీట్గా, ఇదంతా వేస్టే. మొత్తం ఇదంతా క్లీన్ చేసుకుంటే ఇక్కడ కావాల్సినంత ప్లేస్ వచ్చింది అక్కడ దాకా. ఇదిగో ఇక్కడ అల్ల చూడరాదండి, గుంతలు పెట్టేసుకొని
వేస్ట్ అంతా అట్ట వేసుకొని ఎక్కడ ఒకప్పుడు ఆ పక్క నుంచి ఆ పక్క ఉన్న మట్టి అంతా ఎత్తాం, ఆ చెట్లు మొలిచిన కడమంతా నీట్గా మనం చేసినప్పుడు ఆ కాలువకి ఇదంతా. ఫ్యాక్టరీ అంటే ఎవరికి బయట వాళ్ళకి కాని రాకుండా మొక్కలు నాటుకుంటే బాగానే ఉంటాయి, కానీ వీళ్ళు ఆ మొక్కలు అది తెల్ల చెట్లు మొక్కలు నాటారు బాగా. వేస్ట్ ఎత్తాలి ఇప్పుడు టిప్పర్కి, ఇదేమో వేస్ట్ మొత్తం రాళ్ళు ఉంది. మనోడు గోపి ఏమి ఎత్తాడు ఇంకా నేను ఎత్తాలి, పెద్దగా కొద్దిగా సీనియర్ కాదుగా, ఇప్పుడు నేను ఎత్తాలి, నేను ఎత్తు చేయాలి ఇంకా. అంటే క్రిటికల్ పనులు వచ్చేసి నేను చేస్తున్నాను. పోసేయి లారీలో పోసేయి, లారీలో పోసేయి, 3 ఏళ్ళకి పోసేయి, కొరవది మళ్ళీ మీకు లారీలో పోసేయి. మన బండి చాయిస్ మొత్తం తుప్పు వచ్చేసింది చూడండి. మనోడు గోపి మొత్తం బాగుంది. మనోడు నీళ్ళు ఎవరు ఏదో తిట్టింది అంటాడు, మొహం చూడండి ఎట పెట్టాడు రాత్రి నుంచి. నీళ్ళు ఎవరు తిడుతుందంట ఈ మధ్య. ఈ వీడియో చూసి ఆ అమ్మాయి అన్న తిట్టకుండా ఉండాలి. ఇవి వచ్చేసి 2x1 పీసులు, ఇన్ని 2x1 అంటారు. అంటే ఇక్కడికి వచ్చేసి ఇటు వచ్చేసి 1, ఇటు వచ్చేసి 2, అంటే ఫీట్. ఇది వచ్చేసి పాలిసి, ఇది వచ్చేసి అన్పాలిసి. ఇది వచ్చేసి మొత్తం స్మూత్గా చేశారు చూడండి. ఇది గెలాక్సీ, పోయినసారి చూపించాను కదా, పోయినసారి వీడియోలో మీకు. ఇది 2x1లో. ఇది వచ్చేసి 3x2లు, 4x2లు. ఇది వచ్చేసి పట్టీలు అంటారులే లెంతుల మీద. ఇదిగో బ్లేడ్లు, మొన్న చూపించాను కదా బ్లేడ్ అంటే, చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఈ బ్లేడ్ వచ్చేసి కాస్ట్ ఎక్కువ, ఇది మందం. ఇవి ఉన్నాయి కదా సిగ్మెంట్ అంటారు వీటిని సిగ్మెంట్ అంటారు. ఇవి వచ్చేసి అంత కాస్ట్. వీటి వల్లే రాయి కటింగ్ వచ్చేది. బ్లేడ్ వచ్చేసి ఆ మిషన్కి ఫిట్ చేస్తారు. ఫిట్ చేసిన తర్వాత ఇది రన్నింగ్ అయ్యిద్ది కదా, తిరుగుతూ ఉంటే ఈ సిగ్మెంట్ల వల్ల అంటే మొత్తం కట్టరు, అక్కడొకటి వదిలేస్తారు. దానివల్ల ఇదేంటంటే ఇక్కడ తగులుతుంటుంది, తగిలిన దానివల్ల కోత వస్తుంటుంది రాయి. అంటే బాగా స్పీడ్ మీద తిరుగుద్ది కదా. ఇదిగో ఇక్కడ ఒకటి పోయింది, అక్కడొకటి పెట్టరు అనమాట. అన్నీ పెడితే మళ్ళీ కటింగ్ రాదు. ఇది వచ్చేసి కొత్త కట్టారు. ఇది వచ్చేసి అరిగిపోయినాయి పాతది. రెండో బ్లేడు పాతది అయిపోయి అరిగిపోయినాయి. సిగ్మెంట్ అరిగిపోయింది, బ్లేడ్ కూడా కొంచెం మందం తగ్గింది. దానివల్ల దీన్ని తీసేసారు పక్కన. ఇది వచ్చేసి బాగానే ఉన్నాయి సిగ్మెంట్లు, మరి దీన్ని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావట్లా. సిగ్మెంట్ బాగుంటే పక్కన పెట్టరు. ఇవేందో బాక్సులు లాగా రెడీ చేశారు ఐరన్లో. మనోడేదో చేస్తుంటే సరిపడుతుందంట లారీలో. ఎంత ఉంది? ఎక్కువ అంటే 5 ఉంటుంది, 3 4 ఎక్కువ ఉంటుంది, ఎక్కువే ఉంటుంది. ఆడకల్లం చూడు, ఆడుకుందా ఉండవా? సర్లే చాలా పోతే పోసుకున్నాం. మన లారీ కదా టైర్ ఒకటి పగిలిపోయింది. ఇప్పుడు సింగిల్ టైర్ మీదే ఉంది లారీ. ఈ టైర్ కూడా అయిపోయింది, ఆ టైర్ ఒక్కటి మార్చేద్దాం అన్నట్టు ఉన్నాను. తీసేసి ఈ రోజన్నా మార్పియాలి టైర్. ఒకే టైర్ మీద తిరుగుతున్నాం అంటే ప్రమాదం అని ఏముండదు, మన బండి అంత లోడ్ ఏమి ఉండదు కదా. మిషన్ 7 టన్నులు అంటే 4 టైర్లు సింగల్ ఉన్న 4 రోళ్ళు 8 సరిపోద్ది. లారీ 1 టన్నున్నర. బండి తిప్పరా, ఫోన్ చేస్తానండి. మన లారీకి కట్టలు కొన్నాయి చేపిద్దామంటే కుదరట్లేదు అసలు. కట్టలు ఇక్కడేమో కొట్టే వాళ్ళు లేరు, ఓడ తీసి విజయవాడ పంపించాల. అందుకని చెప్పేసి ఇంకెందుకులే లారీనే మారుద్దాం అన్నట్టు ఆలోచిస్తున్నాం. కొట్టిద్దామంటే కుదరట్లా, ఇక్కడ ఓడ తీసి విజయవాడ పంపించాల. కట్టలు వీక్ అయినాయి 2, ఎటంటే అటు వాలిపోతుంది బండి.
అంటే కొత్త వాళ్ళు డ్రైవ్ చేయలేరు. ఇంకా నేనైతే జాగ్రత్తగా చూసుకొని వెళ్తా ఉంటాను. ఎవరైనా డ్రైవర్లు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి భయం వేస్తుంది అంట. అందుకని చెప్పి ఇంకా ఎవరన్నా వచ్చినా కానీ ఇంకా నేనే డ్రైవ్ చేసుకుంటున్నాను లారీ. నాకు లారీ ఎవరికన్నా తెలిసిన లారీ తక్కువ లేదన్న ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మనకు 2000 నుంచి 2008 వరకు ఏది అశోక్ లైలాండ్ కానీ, టాటా 1109 కానీ, ఏ లారీ ఐసర్ 1119 కానీ ఏ బండి వచ్చినా తీసుకుందాం ఒకటి. ఎందుకంటే మనకి ఈ బండి ఇంకా పాత అయిపోయిందిగా, దాన్ని అంటాం కూడా కరెక్ట్ కాదు. మనం చూద్దాం ఏడన్నా ఉంది అని చెప్పండి. మనోడు కట్ల కొద్ది గ్రీజ్ కొట్టమన్నా చూద్దాం. పాపం చూడండి, ఏం పాటలు పెట్టుకొని అంటుండో. ఎంతగా లవర్లు తిట్టినంత మాత్రాన మరి ఎంత డల్ అయిపోతే అట్ట. లవర్ అన్న తర్వాత తిట్టిద్ది, అబ్బన్న తర్వాత కొడతాడు, అమ్మ అన్న తర్వాత అరిసిద్ది. మనోడు పాపం పేరు చూడండి అట్ట పెట్టుకొని ఉన్నాడు. వేస్ట్ పెట్టి బైక్లో గుడ్డ, రెండు బైకులు ఒక గుడ్డ కూడా ఉంచు బాక. ఇది క్యాన్ అరే ఆయిల్ కారుతుందని క్యాన్ మీద పెట్టాను. చూడు 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 అట్లా దాన్ని చేసా జాయింట్కి కూడా. నేను ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కొట్టేది ఒకటి. మనకేమైతే బోల్డ్ ఒకటి ఇవ్వాలి. లారీని మారవాలరా తమ్ముడు, అందుకు గదా చూస్తుంది నేను. మొన్న మనకు ఆ రాక్స్ ఇది రైతు బిడ్డ దెబ్బ తెగకపోతే వచ్చేది, రైతు బిడ్డ దెబ్బ వేసింది మనకు. రెండు దెబ్బ వేయకపోతే తెచ్చిండను. ఇప్పుడైనా ఏం అది లేదు. ఇది ఈసారి ఎట్టాడు లారీ కాకుండా ఎట్టాడు కాకుండా ఐసర్ తెద్దామని. బాగోదు, చాలా వచ్చింది ఐసర్. అయితే ఒకవేళ మన బండికే కాకపోయినా బయట వాళ్ళ బండ్లకైనా బాగొచ్చు, బయటికి ఏదన్నా ఉందా. అంతే కదా, ఈ లోపు నువ్వు నేర్చుకుంటే నిన్నే తరువుంటా. అయ్యే బాగుంటాయి లాంగులకి. వెనకాల 2 స్టాండ్లు పెట్టుకుంటే బండి లేకుండా ఛాయిస్ ఎట్టా తగ్గిస్తాం కదా. వచ్చింది బయటికి. వెనకాల జాగ్రత్త పొడుచుకునేది. యాక్షన్ ఎక్కువైంది అబ్బా ఇప్పటికే. ఎటంటే అటు ఊగుతుంది. అదంటే గురకట్టి పట్టుకోవాలా, అవసరం లేదే. గొడది గొడ వస్తుందా? అడుగుతావు తమ్ముడు కూడా. ఏమైపోయింది, కొట్టడం అయిపోయింది, గన్లోకి యూజ్ అయిపోయింది, గన్నులు అయిపోయింది. మన లారీకి అద్దం వేపేయాల, 2 అద్దాలు అయిపోయినాయి. ఇక్కడ వాటర్ వస్తాయి. ఏది దీనికి
ఏ ట్యాంక్కి లాగేది ఉంటుంది పిన్ను, లాగితే ఎగిరిపోతుంది. వాటర్ వస్తాయి కదా. ఇదిగో రాళ్ళు తెచ్చారు చూడండి, ఈ రాళ్ళే కటింగ్ మీదకి వెళ్తాయి.